నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ప్రాణాలు కాపాడే దేవుళ్ల లాంటి డాక్టర్లే కీచకులుగా మారితే, అనారోగ్యంతో బాధపడుతూ నమ్మకంతో ఆసుపత్రికి వెళ్లిన ఓ యువతి పట్ల ఓ డాక్టర్ అత్యంత దారుణంగా అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో స్థానికంగా పెను కలకలం రేపుతోంది. వైద్య వృత్తికే మచ్చ తెచ్చేలా ట్రీట్మెంట్ పేరుతో ఆ డాక్టర్ చేసిన నిర్వాహకం ఇప్పుడు తీవ్ర దుమారానికి దారితీసింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని విజయలక్ష్మి హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ఓ 21 ఏళ్ల యువతి తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం విజయలక్ష్మి ఆసుపత్రిలో డాక్టర్ కిరణ్ కుమార్ వద్దకు వెళ్ళింది. అయితే జ్వరానికి వైద్యం చేసి పంపాల్సిన ఆ డాక్టర్ వక్రబుద్ధితో ప్రవర్తించాడు. చికిత్సలో భాగంగా ఆ యువతికి ఇంజెక్షన్ ఇచ్చిన అనంతరం డాక్టర్ కిరణ్ కుమార్ ఆమెతో అత్యంత అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జ్వరంతో నీరసించిపోయి ఉన్న ఆ యువతిని చూసి "నువ్వు చాలా అందంగా ఉన్నావు" అంటూ అసభ్యకరమైన కామెంట్స్ చేస్తూ ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అయితే డాక్టర్ చేసిన ఈ నీచమైన పనికి ఆ యువతి తీవ్ర భయాందోళనకు గురైంది. జరిగిన ఘోరాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అయితే యువతి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ను ప్రశ్నించగా వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు డాక్టర్పై దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డాక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేసినట్లు సమాచారం. తొర్రూరు పట్టణంలో ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.